యాక్చువల్గా చాలా బెటర్ అయింది, ఎందుకంటే సాంగ్ ఇప్పుడు సినిమాకి ఒక మంచి ఒక కమర్షియల్ బీట్, ఈరోజు సాంగ్ చాలా బాగుందో క్యాచీగా ఉందో కమర్షియల్ బీట్తో ఉన్న సాంగ్ అంటే కన్నా పోకిరి రాజు అని చెప్పుకోవచ్చు. అండ్ ఫస్ట్ టైం లిరిక్స్ రమ గారు రాశారంటే బై యాక్సిడెంటల్ లిరిక్ రైటర్ అంటే అలా ఎలా ఊహించారనేది ఇప్పటికీ నాకు, ఎందుకంటే అది సార్ కృష్ణుడి మీద అది అంటే సడన్ గా మీరు పక్క నుంచి పోకిరి రాజా ఇలా వేసినాడు అంటే సాంగ్ మారిపోయింది, కలర్ మారిపోయింది. ఇది కాదు మనం దీని మీద వెళ్ళిపోతాము కంప్లీట్ గా అది అని మనం అనుకున్నాం. సరే సాంగ్ మొత్తం ఇంకొక లైన్ సాంగ్ అయిపోయింది. నాకు యాక్చువల్గా ఈ సాంగ్లో నచ్చింది ఏంటంటే నేటివిటీ, నువ్వు తీసుకొని వచ్చిన నేటివిటీ లిరిక్స్లో నాకు బాగా అంటే చాలా కామన్ ఫ్యాక్టర్ ఇది. మనకు బాగా నచ్చడానికి కారణం ప్రతి వర్డ్ అంటే ఇది రెగ్యులర్గా జరుగుతున్న ఇన్సిడెంట్స్ ని ఒక కళ్ళ ముందు ఎంజాయ్ చేస్తాం. చాలా అది అండ్ కమింగ్ ఫ్రమ్ ఏ లేడీ రైటర్ విత్ దట్ కైండ్ ఆఫ్ సాంగ్ అండ్ దట్ కైండ్ ఆఫ్ ఇంట్రడక్షన్ అంటే కదా ఇట్స్ లేడీ రైటర్ నుంచి అలాంటివి వస్తాయి, ఎందుకంటే లేడీసే ఫేస్ చేస్తారు అలాంటి సైకిల్ బెల్ వెనకాల టింగ్ టింగ్ ని కొట్టేది. దట్ వాస్ రియల్లీ వండర్ఫుల్ సాంగ్. నిజంగా అది చాలా ఇన్నోవేటివ్ గా ఉంది, అంటే లిరిక్ కూడా చాలా ఇన్నోవేటివ్ గా ఉంది. సో ఇందులో శ్రావణ్ భార్గవి వాయిస్ ఆల్సో లిరిక్ చాలా ఆవిడ వాయిస్ చాలా బాగా ప్లస్ అయింది, అంటే ఒక రకమైన హస్కీనెస్ తో పాటు అంటే నిజంగా ఇట్స్ అ వెరీ చాలా మంచి స్టార్ట్ రమా. అండ్ ఐ థింక్ యాజ్ అ లిరిక్ రైటర్ కూడా నువ్వు ఫోకస్ చేయాలని అనుకుంటున్నావు. నాట్ ఓన్లీ ప్రొడక్షన్ డిజైనింగ్, లిరిక్ వర్క్ కూడా, లిరిక్స్ కూడా ఎక్కువ ఫోకస్ చేస్తే ఐ థింక్ ఇట్ విల్ బి నైస్ ఇంట్రెస్టింగ్ ప్రొఫెషన్. అవునన్నా కాదన్నా ఇది మా ఆల్బంలో సినిమాలో లాస్ట్ సాంగ్. సో శేఖర్తో నేను కూర్చొని మేము డిస్కస్ చేస్తున్నప్పుడు ఒకటి అనిపించింది, ఈ సాంగ్ ఒక రొమాంటిక్ సాంగ్ అయినా కూడా అంటే ఒక చిన్న ఎమోషనల్ ట్రావెల్ ఉంటుంది సాంగ్లో, బట్ ఆ ఎమోషనల్ ట్రావెల్ షుడ్ నాట్ బీ లైక్ అంటే స్లో పేస్డ్గాను నాకు అట్లా వద్దనుకున్నాం. ఎందుకంటే ఇట్ హ్యాస్ టు బీ మోర్ ఎగ్జైటింగ్. ఒక రొమాంటిక్ సాంగ్నే బట్ ఇట్ హ్యాస్ టు బీ మోర్ ఎగ్జైటింగ్ అండ్ మోర్ ఎమోషనల్ ట్రావెల్ ఉంటూనే ఒక ఫాస్ట్ పేస్లో ఉండాలి. ట్యూన్ ఫైనల్ అయిన తర్వాత కూడా రకరకాల బ్యాకింగ్స్, బికాస్ అందులో ఒక కాన్సెప్ట్ అన్నారు ఆ ఫ్యాషన్ ఎపిసోడ్ వస్తుంది అని, సో దానికి బీజిఎంస్ ఎలా వెళ్దాం, లేదు రాకపోతే కనుక ఎలా చేద్దాం. అండ్ ఆల్సో దీంట్లో కవాలి ఉంది దాంట్లో, అంటే రొమాంటిక్ ట్రావెల్ అంతా ఈ సినిమాలో ఇదంతా కూడా ఈ సాంగ్లో యాక్చువల్గా కనపడుతుంది. ఇది అవునన్నా కాదన్నా అంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద మైండ్ ఆ క్యారెక్టర్ది. నాట్ అ సాడ్ సాంగ్ బట్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ దేర్. అట్ ద సేమ్ టైం ఫీల్ సాంగ్ అంటే మళ్ళీ క్లైమాక్స్ సాంగ్ ఇది, సో పేస్ ఉండాలి. సో ఇన్ని మనం సో దీంట్లో మనకు యాక్చువల్గా వీఆర్ థ్యాంక్స్ రమా, ఒక గివెన్ అస్ ఎ గ్రేట్ లిరిక్ రమా. కాన్ఫ్లిక్ట్, ఆ ఎమోషనల్ ట్రావెల్ అంతా కూడా నాకు తెలిసి చాలా బాగా ఇట్ కేమ్ త్రూ. అదేమైందంటే అది కథతో నేను ట్రావెల్ అవుతున్నాను కాబట్టి యాజ్ అన్ అసోసియేట్ డైరెక్టర్, దానివల్ల నాకు ఆ సందర్భం చాలా క్లియర్గా అర్థమైందండి. అందుకని మాకు ఎన్ని వర్షన్స్ వస్తున్నా నీలకంఠ్ గారు అవి ఓకే చేయట్లేదు. మనకేమో టైం అయిపోతుంది, సాంగ్ రికార్డింగ్కి వెళ్ళాలనే ప్రెషర్ ఫామ్ అవుతుంది. సరే అప్పటికే పోకిరి రాజా సాంగ్ రాస్తున్నాను, అందరూ అప్రిషియేట్ చేశారు, కొంచెం కాన్ఫిడెన్స్ ఉండింది నాకు, ఐ కెన్ ట్రై దిస్ సాంగ్ అని. సో ఒకరోజు క్యాషువల్గా నీలకంఠ్ గారు ఇంకా సిరాశ్రీ గారికి ఫోన్ చేయరమ్మా సాంగ్ రెడీ అయిపోవాలి అంటే, సరే యాజ్ అన్ అసోసియేట్ డైరెక్టర్ ఆయన ఫాలో అప్ అవ్వాలి కాబట్టి నేను ఫోన్ చేశాను. సిరాశ్రీ గారు ఐ థింక్ హీ వాజ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ, ఫోన్ ఎత్తలేదు. సరే ఈ లోపల నాకు కొంచెం టైం ఉండింది, ఒక మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ కొంచెం వర్క్ డిస్టర్బెన్స్ లేని టైం, నాకు తలుపేసుకుని కూర్చున్నాను ఆఫీస్ రూమ్లో. కూర్చుని ఐ వాజ్ ప్లేయింగ్ దట్ సాంగ్, జస్ట్ లిజనింగ్ టు ద సాంగ్, నాట్ ఈవెన్ నేను అటెంప్ట్ కూడా చేయాలనుకోలేదు. కూర్చొని రాస్తున్నప్పుడు ఏమైందంటే కొన్ని వర్డ్స్ ఫ్లో అవటం మొదలుపెట్టాయి. ఆ అమ్మాయి సిచ్యువేషన్ నేను ఊహిస్తున్నాను. ఆ అమ్మాయి సిచ్యువేషన్ ఏంటి, అది ఒక స్ట్రేంజ్ సిచ్యువేషన్ ఆ అమ్మాయి, అండ్ అతని అబ్బాయి క్యారెక్టర్ కూడా అటువంటిదే. మనసులో ఉన్న పెయిన్ని వాడిద్దరూ ఎక్స్ప్రెస్ చేసుకోలేరు, షేర్ చేసుకోలేరు, ఇద్దరు సఫర్ అవుతుంటారు, ఇద్దరికి ప్రేమ ఉంటుంది, ఇలాంటి రకరకాల ఫీలింగ్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. సరే అలా 2-3 లైన్స్ రాయడం మొదలుపెట్టాను, అవునన్నా కాదన్నా అనుకుంటూ మొదలుపెట్టాను. ఆ మొదలుపెట్టింది దట్ సాంగ్ స్టార్టెడ్ ఫ్లోయింగ్ వర్డ్స్.
సరే ఒక పల్లవి రాసేసాను. ఈ లోపల నీలకంఠ్ గారు వచ్చారు, అక్కడ బయటకు వెళ్ళి వచ్చారు. ఒకసారి వినండి ఈ సాంగ్ అని చెప్పి ఐ వాజ్ జస్ట్ సింగింగ్. చాలా బాగుంది, వై డోంట్ యూ ప్రొసీడ్ విత్ ఇట్. సో ఇంకా అలాగా ఐ స్టార్టెడ్ రైటింగ్ దట్ సాంగ్. ఆ పాట అలా రావడానికి యాక్చువల్లీ మీరు చెప్పిన ఒక వర్డ్ కూడా నాకు అది బాగా అట్లా ఉండిపోయింది మైండ్లో పాడుతున్నంత సేపు. మీరు యాక్చువల్లీ అన్నారు, ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్లీ సాడ్, ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్ ప్యాథస్, ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఒక సైలెన్స్, ఒక ఈరీ సైలెన్స్, కైండ్ ఆఫ్ మెలంకాలిక్ ఫీల్ అన్నారు. మెలంకాలిక్ ఫీల్ అన్నారు. అది నేను ఐ వాజ్ లైక్, ఐ బేసికలీ గెట్ కనెక్టెడ్ టు వర్డ్స్ లైక్ దిస్. ఇంకా అది వినగానే ఐ వాజ్ లైక్, ఓ మై గాడ్, ఓకే, దట్స్ సంథింగ్ ఐ హ్యావ్ టు కనెక్ట్ టు అనిపించింది. ఇంకా అవునన్నా కాదు అన్నా మనసంతా ఏదో వ్యధలే, కథ అన్నా విధి అన్నా ఎదలో నా గాయమేలే, ఈ క్షణమే ఓ యుగమై మన మధ్య మిగిలిపోతుంటే, కలలను వేలే ఊపిరిలో ఉన్నావే, కన్నిటి భాషకే లిపి నువ్వే. అవునన్నా కాదు అన్నా మనసంతా ఏదో వ్యధలే, కథ అన్నా విధి అన్నా ఎదలో నా గాయమేలే, ఈ క్షణమే ఓ యుగమై మన మధ్య మిగిలిపోతుంటే, కలలో నువ్వేలే ఊపిరిలో ఉన్నావే, కన్నిటి భాషకే లిపి నువ్వే. మేము ఎంతవరకు అయినా చేయొచ్చు, బట్ దానికి సపోర్ట్ అంటూ కావాలి. మా ఆడియోకు మంచి సపోర్ట్ ఇచ్చిన మీడియాకు కానీ, రేడియోకి కానీ, అండ్ శ్రోతలకి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ మేకింగ్ దిస్ ఆడియో హిట్. మీరు సినిమా కూడా ఇలానే హిట్ చేస్తారని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ సినిమాలో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంది. డెఫినెట్గా ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఈ సినిమాని మీకు ప్రజెంట్ చేయడానికి నేను చాలా ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ.